వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీకే. ఈరోజు నేను టేస్టీగా నోరూరించే బాదుషాలను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎలా ప్రిపేర్ చేశానో సింపుల్గా. దానికోసం 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి యూస్ చేశాను. మైదా పిండి కాదు, గోధుమ పిండిని. అండ్ దానికి 3 కప్స్కి 3 స్పూను రవ్వ యూస్ చేశాను. పించ్ ఆఫ్ సాల్ట్, స్వీట్లలో సాల్ట్ కొంచెం పించ్ అంతా వేసుకోవాలి. గీని ఒక హాఫ్ కప్ అంతా గీని గోరువెచ్చగా చేసుకొని వేసుకున్నాను. గీ ప్లేస్లో బటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇలా ఉండకడుతుంది కదా, ఇంకా ఇలా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని. ఇంత పిండితో నేను బాదుషాని చేయను. ఇందులో 50% మాత్రమే బాదుషా చేస్తాను. 50%ని కజ్జికాయలకు యూజ్ చేసుకుంటున్నాను. సో 50% దాంట్లో నుంచి తీసుకొని దీన్ని సపరేట్గా మళ్ళీ దీంట్లో ఇంకా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సోడా కానీ బేకింగ్ పౌడర్ ఏమీ యూజ్ చేయట్లేదు, మిల్క్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ యూజ్ వేయగానే కొంచెం మళ్ళీ హార్డ్ అయిపోతుంది కదా, సో అందుకని లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని కలిపేసుకోవాలి. మెత్తగా మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఏమన్నా మళ్ళీ చిక్కగా అనిపిస్తే పిండి ఇంకా కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకోండి. ఎందుకంటే బాదుషాలలో గీ కానీ బటర్ కానీ ఎక్కువగా ఉంటేనే అవి టేస్ట్ చాలా బాగుంటాయి. సో అందుకని ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసి వదిలేసేయండి. ఆలోపు మనం పాకం చేసేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటే కప్పు షుగర్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. దాంట్లోకి నేను ఇలాచీ పౌడర్ యూస్ చేయను. ఇలాచీని డైరెక్ట్గా కొంచెం ఇట్లా విరుచుకొని వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ వేసేసుకోవచ్చు. ఇలా మరీ అంత చిక్కగా ఏం అవసరం లేదు. పాకము లైట్గా చిక్కబడితే సరిపోతుంది. ఈ లైట్గా చిక్కబడేంత వరకు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన పిండిని క్యాప్ తీసిన తర్వాత కలపకూడదు, ఎందుకంటే లోపల లేయర్స్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి కలపకుండా ఇలాగే చిన్నగా ఒక పూరి సైజ్ అంతా తీసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత చేసేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో ప్రిపేర్ చేసుకోండి. నాకైతే ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి నేను మైదాతో చేయట్లేదు, గోధుమ పిండితోనే చేస్తున్నాను. హెల్తీగా ఉంటాయి. ఇంత మైదా తింటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది పిల్లలది, అందుకే గోధుమ పిండితోనే చేస్తున్నాను. సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడేంత ఆయిల్ పెట్టుకోవాలి. కానీ ఆయిల్ ఓవర్ హీట్ చేయకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు నేను దాంట్లో బాదుషాలు వేస్తున్నప్పుడు అవి పొంగడం లేదు కదా, దాని నుంచి ఆయిల్ బుడగలు కూడా రావట్లేదు. అంటే ఎంత కూల్గా ఉందో ఆయిల్ అర్థం చేసుకోండి. ఎందుకంటే గోరువెచ్చని ఆయిల్ అవ్వాలి, సరిపోతుంది. వేడి కూడా అవసరం లేదు. లైట్గా వేడెక్కింది ఆయిల్ అంటే దాంట్లో బాదుషాలను వేసుకోవాలి. కొంచెమైనా ఎక్కువ వేడెక్కిందంటే ఆయిల్ బాదుషాలు మాడిపోతాయి, లోపల సరిగ్గా కుక్ అవ్వవు. కాబట్టి ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు. లైట్గా వేడి చేసినప్పుడు మాత్రమే అందులో మనం బాదుషాలను దాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. అలాగే ఇలా స్లోగానే ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టండి. చూసారా, చాలాసేపటి తర్వాత ఇప్పుడు ఆయిల్ అదిగో చూడు మరుగుతుంది. అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి. అలాగే ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు మనం మిగతా వేయించుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కూల్ అయిన తర్వాతనే నెక్స్ట్ వేయించుకోవాలి. కూల్ అయిన తర్వాతనే వేయించుకోండి. కూల్ అవ్వకముందు అదే హాట్ ఆయిల్ వేసారనుకోండి, నెక్స్ట్ వేసేవి మాడిపోతాయి, లోపల కుక్ అవ్వవు. కాబట్టి మంచిగా మనకు లోపల ఇంత లావు ముద్ద కదా, అందుకని లోపల వరకు బాగా కుక్ అవ్వాలి అంటే మనం సోడా కూడా వేయట్లేదు కదా, అందుకని ఇంకా మంచిగా కుక్ అవ్వాలంటే ఇలా సిమ్లో పెట్టుకొని లైట్గా గోరువెచ్చని ఆయిల్లోనే వేయించుకోవాలన్నట్టు. చూసారా, అప్పుడే లేయర్స్ ఎలా పగులుతున్నాయో అలా రావాలి. అయితేనే లోపల వరకు మంచిగా జ్యూసీగా ఉంటాయి. సో ఇవన్నీ వేయించుకొని మొత్తం చేసుకున్నవన్నీ స్టెప్ బై స్టెప్ వేయించుకోవాలి, కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న బాదుషాలని మనము షుగర్ సిరప్లో వేసుకోవాలి. అంటే షుగర్ సిరప్ మనం కూల్ అయిపోయింది కదా, కొంచెం లైట్గా వేడి చేసుకొని ఈ బాదుషాలను అందులో వేయించుకోవాలి. సో లైట్గా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని
ఇందులో కూడా ఒకేసారి మనం చేసుకున్న బాదుషాలన్నీ వేయట్లేదు, నేను కొన్నింటిని మాత్రమే తీసుకొని ఇప్పుడు వేస్తున్నాను ప్రస్తుతానికి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇంకో వేసుకుంటాను. సో మొత్తం ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసి వేయించుకున్నాను. చూసారా ఎంత జ్యూసీగా రెడీ అయిపోయాయో బాదుషాలు. స్వీట్ షాప్ల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వాళ్ళు గోధుమ పిండి యూజ్ చేయరు, మైదా పిండితో చేస్తారు. మనమైతే ఇంట్లో గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వేరే సోడా అవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో అవన్నీ ఏమి యూజ్ చేయకుండా హెల్తీ ఐటమ్స్తో సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా టేస్టీ బాదుషాలను ఇంట్లోనే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా పట్టదు అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం అవ్వవు. సో ఇంత టేస్టీ బాదుషాని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే స్వీట్ షాప్లో దొరికే బాదుషాల్లో మైదా ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ సోడా కూడా వాడతారు కాబట్టి అవి అంత హెల్త్కి మంచిది కాదు పిల్లలకి. అండ్ కల్తీ అన్నీ ఉంటాయి కదా, గీ కానీ ఇంకా ఆయిల్ కానీ అంత సేఫ్ కాదు. కాబట్టి ఇంట్లోనే ఇలా టేస్టీ చేసి పెట్టడం మంచిది. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టేస్టీ రెసిపీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు అన్నీ నా వీడియోస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూసారా జ్యూసీగా ఎలా ప్రిపేర్ అయిందో. ఇలా డ్రై ఫ్రూట్స్తో మనం ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాదుషాని స్పూన్తో తినారు కదా, స్పూన్ పక్కన పెట్టారు. ఇది మన షాప్లో కొనుక్కొని తింటాం కదా బాదుషా, అలాంటిది. ఇవంట అది ఇది ఒకటే మా, ఇది కూడా బాదుషానే, ఇది కూడా బాదుషానే అంతే. సరేదా? జ్యూసీగా చాలా జ్యూసీగా ఉంది. దాంట్లో తింటే చాలా బాగుంటుంది. అవునా? నిన్ను చూస్తే ఎవరైనా కుంభకర్ణుడు అనుకుంటారు. యమ్మీగా ఉందా? అవునా? అలా తినకూడదు, కొంచెం తినవచ్చు కదా.